అందరూ ఎక్కడున్నారా? ఒరే మణి మణి, ఎక్కడున్నారా? అందరూ చదువుకుంటున్నారు, రండి. ఒరే మణి, నీ సంగీతం పాఠం మొదలు పెట్టురా. ఇప్పి పాడురా. ఒరే పని, సంగీతం నేర్చుకునే వాడికి గాత్ర శుద్ధి ఉండాలిరా. గాత్ర శుద్ధి. ఒరే ఒరే, ఎక్కడికి వెళ్తున్నావురా? సంగీతం కావాలా? ఆపరా, ఆపు. పెంకులు ఎగిరిపోతాయిరా. ఒరే గణపతి, ఏమొచ్చేసిందిరా? ప్రథమా విభక్తి. ఇంకా విభక్తిలోనే ఉన్నావట్రా? భక్తులే కాదండి, ఇంకా చాలా వచ్చేసాయండి. ఏది చెప్పు. అనుస్వారానికి అచ్చులు పరమైనప్పుడు కచ్చట తపలు పచ్చడి బద్దలగును. నీకు ఎప్పుడు భోజనాభ్యాసంట్రా? నేను చెప్పినట్లు విని సరిగా చెప్పు. అనుస్వరానికి అచ్చులు పరమైనప్పుడు కచ్చట తపలు గచ్చట తపలగును. అనుస్వారానికి అచ్చులు పరమైనప్పుడు కచ్చట తపలు పచ్చడి బద్దలగును. ఓరి కర్మంతేగా, వెళ్ళి కూర్చో, సరిగా చదువు. ఒరే నంది, ఒరే నంది, నీ శ్లోకం వచ్చిందిరా. నిన్నటి శ్లోకం మొన్ననే వచ్చేసిందండి. దాని అర్థం కూడా బాగా తెలిసిపోయిందండి. ఇది చెప్పు. దీపానందనం రాజ్యే సెమ్మి తండ్రి ప్రదక్షిణం అంటే దీపాన్ని వెలిగించిన వెంటనే రాజే ఆ సెమ్మిని తన్ని దాని చుట్టూరా ప్రదక్షిణ చేశాడు. నేను చెప్పినట్లు విని సరిగా చెప్పి ఇయ్యాడు. దిలీపానంతరం రాజ్యే. దిలీపానందనం రాజ్యే. అలా ఏడుస్తావేంటిరా చెమట? అలా ఏడుస్తావేంటిరా చెమట? వస్తున్నానమ్మా, లోపలికి వెళ్ళు. వస్తున్నానమ్మా, లోపలికి వెళ్ళు. ఒరేయ్, మీరందరూ పాఠాలు చదువుకుంటూ ఉండండి. నేను భోజనం చేసి వస్తాను. అలాగే గురువు.
ఒరేయ్ భృంగి, ఈ కాలు నాదిరా. ఒరేయ్ భృంగి, అది కాదురా, ఈ కాలు నాది, నువ్వు అవతలికి వెళ్ళు. ఒరేయ్ నువ్వు నా కాలు తీసుకుంటావా? నీ పని చెప్తాను చూడక. డింటక డింటక టక 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 డింటక 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 టక టక టక. డింటక డింటక డింటక. నా కాలు బంగారు కాలు, నీది ఇత్తడి. నా కాలు బంగారు కాలురా, నీదే ఇత్తడి. నా కాలుని ఇద్దరే కొడతావురా? నీ కాలు ఎంత గట్టిగా కొడతాను రా. ఇద్దరినీ కాలు కొట్టక్కర్లేదు. కొడవలేదు. మీరు కొడుకుని గురుకుని వాళ్ళు గుర్తి చెప్పుతా. ఒరే గుడిగా కోపొస్తుందిరా, ఉట్టుకుంటిరా. ఒరే నా కాలు దొరికి రాకు. ఒరేయ్ నువ్వు నా కాలు దొరికి రాకు. నా కాలు దొరికొస్తే నేను ఊరుకుంటానా? నువ్వు నా కాలు దొరికిస్తే నేను ఊరుకుంటానా? అయ్యో అయ్యో నీకే వచ్చిందా పోయేకో అలా పడుతున్నారు కొట్టకండిరా. నా కాలు దొరికొస్తే నేను ఊరుకుంటానా? మునక్కాడ నరికేస్తా. నా కాలు దొరికిస్తే నేను ఊరుకుంటానా? పచ్చడి తీసేస్తా. ఎలా చేస్తావు చూస్తావుగా? నువ్వు ఎలా చేస్తావు నేను చూస్తానుగా. ఒరే ఒరే ఊరుకోండిరా, వాళ్ళు నాకు నరికేస్తారా? వాళ్ళే అనుభవిస్తారండి, ఉట్టుకోండి గురుగారు. వాళ్ళ కాలకి వాళ్ళని అనుకోండి. ఆనందం ఆనందం అరగరా, వీళ్ళ కాళ్ళు నరికేస్తున్నారు. ఒరే ఒరే ఏమిటా ఈ ఘోరం? మీకే వచ్చిందా పోయే కాలం? కాళ్ళు నరికేస్తారా? మీరు ఊరుకోండి అమ్మగారు. నువ్వు రావడానికి ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ మూర్ఖులు నా కాళ్ళని నరికేసేవారు. ఇలాంటి బుద్ధిహీనులకి ఇంటికి కూడా దాంట్లోకి పంపించేయండి. అలా అనకే, మనకున్నది ఒకే ఒక కూతురు. అలాంటి అమాయకులకి కాస్త తిండి పెడితే ఎంతో పుణ్యం వస్తుంది. సరేలేండి, నావల్ కదా. ఒరే ఇంకా రెండు కాళ్ళు నావే. నువ్వు ముట్టుకున్నావు అంటే ఒక్క లెంపకాయ వేస్తా. ఒరే ఒరే అబ్బాయిలు ఇలా రండి. లెప్పకాయ అంటే ఇలా కాదు. మరి ఎలా అండి? నేను చెప్పనా? చెప్పండి చెప్పండి. ఇలా కొడితే లెప్పకాయ, ఇలా కొడితే లెంపకాయ, ఇలా కొడితే దెప్పకాయ, ఇలా కొడితే దిప్పకాయ, ఇలా కొడితే జలకాయ, ఇలా కొడితే జల్లకాయ, ఇలా కొడితే ముట్టికాయ, ఇలా కొడితే ముట్టికాయ, ఇలా కొడితే కొత్తడి. ఇలా కొడితే కొట్టమా. బాగా చెప్పేవారు. ఒరే గణపతి కైలాసం అందరూ రాలేరా? మా వాళ్ళంతా నేర్చుకుంటారు. ఒకసారి ఆ పాట సెలవు. మళ్ళీ చెప్పవలసిందేనా? చెప్పండి చెప్పండి. ఇది లెప్పకాయ, ఇది లెంపకాయ, ఇది దెప్పకాయ, ఇది నిమ్మకాయ, ఇది ముట్టికాయ, ఇది ముట్టికాయ, ఇది జలకాయ, ఇది జల్లకాయ, ఇది కొత్తడి. ఇది కొరకాయ, ఇది మొండికాయ, ఇది కొత్తెర. ఒరే 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 నా మీద ప్రయోగిస్తారా? ఒరే మీ అమ్మ కడుపుల కాలా? ఒరే నంది నన్ను చంపేస్తావట్రా? మీరు చేతులు అడ్డు పెట్టుకోకండి. ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే ఇలా చేస్తారేంటిరా? మీరు ఉండండి. ఈ పాఠం చాలా బాగుంది. మీరు ఎప్పుడూ మాకు చెప్పలేదు. ఈ పత్రికాయ క్షమించండి, మా శిష్యులు మూర్ఖులే గాని చాలా మంచి వాళ్ళండి. పదండి కొంతసేపు విశ్రమించండి.
చీర సగానికి కూడా ఒరే నంది గణపతి భృంగి శృంగి మణి కైలాసం అందరూ నందిరా ఇంకెక్కడున్నారా పిలిచారా రేపు నేను ఒక హోమం చెయ్యాలి ఇంటిలో సమితలు అయిపోయాయి మీరు అడవిలోకి వెళ్ళి ఆ సమితలు తీసుకురండి ఒరే కైలాసం దారిలో ఒక బాగుందిరా మీరందరూ జాగ్రత్తగా దాటాలి నాయనా ఒరే గురుగారు మనందరికీ జాగ్రత్తగా వాగు దాటమని చెప్పారు. అలాగే మనందరం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాగు దాటుదాంరా. ఒరే కైలాసం చేతులు గట్టిగా పట్టుకోండిరా. ఒరే మనందరం వచ్చామో లేదో ఒక్కసారి లెక్క పెట్టుకొని చూద్దాం. ఒరే మీరందరూ వరుసగా నిలబడండి రా, నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 ఒరే దుర్గి నువ్వు అడవద్దు, నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 ఒరే మనలోని మొదలు కొట్టుకుపోయారని గురువుగారి దగ్గరికి వెళ్ళి చెబుదామురా. సరేనా గురువుగారు గురువుగారు మరేమో గురువుగారు గురువుగారు మరేమో గురువుగారు చెప్పండి లేకపోతే చెప్పిన ఏడవండిరా. ఒరే మీరు లాభంరా వాగులు మాలో ఒకడు వాగులు కొట్టుకుపోయాడండి. కొట్టుకుపోయాడని మొహం అందరూ ఉన్నారే కాదు గురుగారు, నేను చూడండి నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 అలా కాదురా, ముందు నిన్ను నువ్వు లెక్క పెట్టుకొని అప్పుడు మిగిలిన వాళ్ళని లెక్క పెట్టు. నేను లెక్క పెడతాను గురుగారు. 1 2 3 4 5 6 7 8. ఒరే ఒకడు ఎక్కువ వచ్చాడ్రా అదలా. అయ్యో వాచమ్మా అలా కాదు, నేను లెక్క పెడతా చూడు. 1 2 3 4 5 6 7. మనందరం ఉన్నాంరా, ఎవ్వరు కొట్టుకుపోలేదురా, మనందరం ఉన్నాం. సరే మీరందరూ ఇంటిలో వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం చేతులండి. ఇలాంటి అమాయకులు ఎలా బతుకుతారో ఏమో. సరేలేండి లోపలికి వెళ్దాం.